అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం పంపునూరు గ్రామం వద్ద ఆదివారం మధ్యాహ్నం 2:10 సమయంలో రాప్తాడు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి రామకృష్ణ, అనంతపురం రూరల్ సిపిఐ మండల కార్యదర్శి రమేష్, ఆత్మకూరు సిపిఐ పార్టీ సహాయ కార్యదర్శి శివ, అనంతపురం జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యుడు చింతల మల్లికార్జున తదితరులు పంపునూరు గ్రామ సమీపంలోనే ఉన్న హంద్రినివా సుజల స్రవంతి కాలువను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చిరుతల మల్లికార్జున మీడియాతో మాట్లాడుతూ, హంద్రినివా కాలువను రాయలసీమలో 6,25,000 ఎకరాలకు నీటిని అందించేందుకు 1988 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం హంద్రినివా సుజల స్రవంతి కాలువను ప్రారంభించడం జరిగిందని, 40 టీఎంసీల నీటితో అనంతపురం జిల్లాలోని 3,45,000 ఎకరాలకు నీరు అందించాలని హంద్రినివా సుజల స్రవంతి కాలువను ప్రారంభించడం జరిగిందని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హంద్రినివా కాలువ 2వ దశ లైనింగ్ పనులు చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ముఖ్యంగా హంద్రినివా కాలువను వెడల్పు చేసి మరొక 10 టీఎంసీ నీటిని పెంచి రైతులకు నీటిని విడుదల చేస్తే రైతులు అభివృద్ధి చెందుతారు. కానీ 2వ దశ లైనింగ్ పనులు చేపట్టడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని, ఈ విషయం దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వం వెంటనే లైనింగ్ పనులను నిలిపివేయాలని, లేకుంటే ప్రభుత్వం పైన పోరాటం చేస్తామని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మల్లికార్జున ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండలానికి సంబంధించిన పలువురు సిపిఐ నేతలు కూడా పాల్గొన్నారు.